మనం ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు బాల్యం గురించి తెలుసుకుందామా పిల్లలు? అయితే చెబుతాను వినండి. రామకృష్ణుడు బాల్యం నుంచి అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఆటపాటల మీద వ్యామోహంతో చదువును నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా చదువు పట్ల శ్రద్ధ చూపకుండా ఆటపాటల్లో మునిగి తేలుతూ కాలక్షేపం చేసేవాడు. భయమన్నది ఎలా ఉంటుందో ఎరుగని రామకృష్ణుడు ఎప్పుడూ తోటివారితో కయ్యాలు పెట్టుకుంటూ తుంటరిగా హాస్యప్రియత్వం కలిగిన అల్లరి పిల్లవాడుగా కాలం గడిపేవాడు కాళికాదేవి అనుగ్రహం కోసం. ఇదిలా ఉండగా ఒక మహర్షి ఉత్తరాది పుణ్యక్షేత్రాలన్నీ సేవించి దక్షిణాదిన ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించే ఉద్దేశంతో దేశయాటన చేస్తూ తెనాలి వచ్చాడు. ఊరి చివర పచ్చిక బయళ్లలో తోటి పిల్లలతో ఆనందంగా ఆడుకుంటున్న రామకృష్ణుని చూసి ఆ మహర్షికి ఒక్క క్షణం ఆశ్చర్యం కలిగింది. ఆ బాలుల్లోని తేజస్సు ఆ మహర్షిని ఆకర్షించింది. తన మనోనేత్రంతో రామకృష్ణుని భవిష్యత్తును రేఖామాత్రంగా దర్శించాడు. భవిష్యత్తులో రామకృష్ణుడు తన అద్వితీయమైన ప్రతిభను, తెలివితేటల్లో జగత్ఖ్యాతిని పొందగలుగుతాడని, అందుకు తన వంతు బాధ్యత తాను నిర్వర్తించే సమయం ఆసన్నమైందని గ్రహించాడు ఆ సాధువు. దైవచింతన ఏ కోసానా లేని రామకృష్ణుడు ధ్యాసను అమ్మవారి మీదకు మళ్లించడంలో ఆ మునీశ్వరునికి చాలా కష్టమైంది. కానీ అమ్మవారి అనుగ్రహం లభ్యమైతే తప్ప రామకృష్ణుని జీవితానికి పరిపూర్ణ సిద్ధించదు. అందుకని ఏది దారి అని ఆలోచిస్తుండగా అతని మాటలను గమనించసాగాడు. ఆ పరిశీలనలో రామకృష్ణుల్లోని తెగువను, ధైర్యాన్ని పసిగట్టిన ఆయన దాన్ని కీలకంగా మలుచుకొని భక్తిభావం విషయంలో విజయం సాధించాలని భావించాడు. ఆ మహర్షి క్షణం ఆలస్యం చేయకుండా రామకృష్ణుని సమీపించి, ఆ దేవత కరుణా కటాక్షాలు నీపై ఎప్పుడూ ఉండాలి అని ఆశీర్వదించాడు. మహర్షి, ఒకరి దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. నేను ఎలాగైనా బ్రతకగలను. ఏమాత్రం చలనం లేని శిలలాంటి విగ్రహాలకు నేను నమస్కరించడమేంటి? ఏ దేవతో నా కష్టాలు తీరుస్తుందని నమ్మకం పెట్టుకోవడమేంటి అని రామకృష్ణుడు తుంటరిగా సమాధానం చెప్పాడు. ఇటువంటి ప్రతిస్పందన ముందే ఊహించిన ఆ మహర్షి, అలా అనకూడదు నాయనా, కుర్రతనంతో అలా మాట్లాడుతున్నావు. కానీ నిజంగా అమ్మవారి మహిమ నీకు తెలిసి ఉంటే నమ్మకం కలగడమే కాదు, అపారమైన భక్తితోటి నువ్వు ఆమె పూజిస్తావు. ఈ మంత్ర నియమ నిష్ఠలను ఉచ్చరించి కాళికాదేవిని ఆలయ ప్రాంగణంలో విగ్రహానికి ఎదురుగా కూర్చో. నీ శ్రద్ధ, పట్టుదల నిజమైతే ఆమె కరుణించి ప్రత్యక్షమవుతుంది, నిన్ను అనుగ్రహిస్తుంది అని మంత్రం ఉపదేశించాడు. అయినప్పటికీ మన రామకృష్ణునికి నమ్మకం కుదరలేదు. అది గమనించిన సాధువు చివరగా ఒక్క మాట, ఆమె ప్రత్యక్షమైతే ఆ ఆకారాన్ని చూసి ఎంతటి ధైర్యవంతులైనా సరే హడలిపోవాల్సిందే. నిప్పులు చెరలేగే కళ్ళతో, సింధూర వర్ణ దేహ ఛాయతో, బహుబహులతో కనపడే ఆ మూర్తిని చూసి ధైర్యం కోల్పోనన్న నమ్మకం నీకుంటే ఈ పనిని ప్రారంభించు అని చెప్పడంతో రామకృష్ణుడు అదొక సవాలుగా భావించాడు. ఎలాగైనా సరే తన ధైర్యాన్ని తెలియజేయాలనుకున్నాడు. నేను అంత భయస్తున్నేం కాదు, ఈ మాత్రం దానికి హడలుపోనని నిరూపిస్తాను. ఆ మహర్షి దగ్గర సెలవు తీసుకొని ఊరి చివర అరణ్యంలో ఉన్న కాళికాదేవి ఆలయానికి చేరుకున్నాడు. తన బాధ్యత తీరిందని భావించిన సాధువు ఆనందంతో తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కాళికాదేవి ప్రసన్నం. ఆలయాన్ని చేరుకున్న రామకృష్ణుడు అక్కడ కోనేరులో స్నానం చేసి నుడుటున తిలకం ధరించి అమ్మవారి విగ్రహం ఎదురు కూర్చొని నిర్మల భక్తితో మంత్రం జపించసాగాడు. ఆ గుడి అడవిలో ఉండడం వల్ల మనుష్య సంచారం అంతగా లేదు. పండగలకి, ఉత్సవాలకి తప్ప అటువైపు వెళ్ళే వారెవ్వరూ ఉండరు. అందువల్ల రామకృష్ణునికి ఆ వాతావరణంలో ప్రశాంతత చేకూరింది. శ్రద్ధగా మనసు లగ్నం చేయగలిగాడు. నిశ్చల భక్తి, నిష్కలమైన హృదయంతో జపిస్తే ఫలితం తథ్యమని మహర్షి చెప్పగానే చెప్పాడు. దాంతో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకో అన్నది. దైవత్వాన్ని నమ్మని రామకృష్ణునికి ఈ సంఘటన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. అప్పుడు అమ్మవారు చిన్న పిల్లాడివి కావడంతో ఏం కోరుకోవాలో తెలుసుకోలేకపోతున్నావు. ఇదిగో వీటిని చూడు. ఈ 2 గిన్నెల్లో ఒక దాంట్లో పాయసం ఉంది. దీన్ని సేవిస్తే
గొప్ప పాండిత్యం కలుగుతుంది. అపారమైన ప్రజ్ఞా పాటలతో నమ్ముతూ సమకూరుతాయి. ఇక రెండో గిన్నెలో పెరుగు ఉంది. దీన్ని స్వీకరిస్తే సంపద కలుగుతుంది. అఖండ ఐశ్వర్యాలు నీ సొంతమైతాయి. ఏది కావాలో తేల్చుకో నాయనా అని పిలిచింది. మెరుపులాంటి ఆలోచన కలిగిన రామకృష్ణుడు దేవితో ఒక్కసారిగా ఆ రెండింటి నా చేతిలో పెట్టు తల్లి, ఏది కావాలో నా దగ్గరగా చూసి తేల్చుకుంటాను అనడంతో దేవి అలాగే చేసింది. కానీ రామకృష్ణుడు రెండింటిని ఒక్కసారిగా కలిపి తాగేశాడు. ఈ హఠాత్ పరిమాణానికి ఆ దేవికి విపరీతమైన ఆశ్చర్యం, కోపం ఒకేసారి కలిగాయి. ఎందుకలా చేశావని అడగ్గా, మాత, లోకంలో కేవలం పాండిత్యమే ఉంటే నిత్య జీవితానికి ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. కేవలం సంపద మాత్రమే ఉండే పాండిత్యం, ప్రతిభ లేనటువంటి జీవితం వ్యర్థమవుతుంది. లక్ష్మీ సరస్వతి ఇద్దరు ఉంటేనే జన్మ సాఫల్యం అవుతుంది. అందుకే ఈ పని చేశాను. నీ భక్తుడిగా, నీ బిడ్డగా భావించి ఈ తప్పును క్షమించు అని సమాధానం ఇచ్చాడు. పిల్లలు, నచ్చిందా ఇది స్టోరీ?